విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను సద్వినియోగం చేసుకోవాలి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కలెక్టర్ పిలుపు. కలెక్టరేట్ పీజీ ఆనర్స్ కు వినతుల వెల్లువ, కొన్నింటికి తక్షణ పరిష్కారం చూపిన అధికారులు. అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతులు, పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. సిరిపురం విఎంఆర్జీఏ చిల్డ్రన్స్ అరీనాలో జరిగిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రీజనల్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడారు. పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. పారిశ్రామిక ప్రగతిలో విశాఖ కీలక భాగస్వామిగా ఉండేలా ప్రభుత్వం ఇతోదిక కృషి చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో సిఐఐ ప్రతినిధి సాంబశివరావు, అడిషనల్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ రామలింగేశ్వరరాజు, జిఎం ఇండస్ట్రీస్ ఆదిశేషు, ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ పారిశ్రామిక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, వాళ్ళు ఏ సెక్టార్లో ఏంటి వాళ్ళు తీసుకున్నారు, అవే కాకుండా మనం ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక కాన్సెప్ట్ అయితే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంకో కాన్సెప్ట్, దెన్ ప్లెజర్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంకో కాన్సెప్ట్లో. ఎందుకంటే వ్యాపారం చేసే వ్యక్తి సంతోషంగా వ్యాపారం చేయాలి, కానీ బాధలతో వ్యాపారం చేయకూడదని మా యొక్క ఉద్దేశం. ఇది కాకుండా మనకి ఉన్న న్యాచురల్ కోస్ట్, మనం నెంబర్ 3 పొజిషన్లో ఉన్నాం ఈరోజు కోస్ట్ వైజ్ చూసుకుంటే. మనకొండ కోస్ట్కి మనం 1053 కిలోమీటర్స్ గాను 3rd ప్లేస్లో ఉండి, మనం 6 పోర్ట్లు ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నాయి. ఇంకొక 4 పోర్ట్లు అప్కమింగ్ పోర్ట్స్ వస్తున్నాయి. ఈ 6, 4, 10 ఇవే కాకుండా ఆనరబుల్ సీఎం గారు ఇంకొక 10 పోర్ట్లు తీసుకొద్దాం అనేది ఆనరబుల్ సీఎం గారి ఉద్దేశం. డెఫినెట్గా ఈ 20 పోర్ట్లు కూడా దీనికి సంబంధించి, పోర్ట్ అంటే ఒక సరుకు ఎక్స్పోర్ట్ ఇంపోర్టే కాకుండా ఈవెన్ షిప్ బిల్డింగ్ కానివ్వండి, షిప్ రిపేర్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి కూడా మనం ఈవెన్ టూరిజం సంబంధించి యాక్టివిటీస్ కూడా చేయడానికి షిప్స్, ఈ పోర్ట్స్ అనేది మనకి మంచి అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే మనకి 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి. ఈ 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి కూడా మన ఆల్రెడీ మినిస్టర్ గారు మన స్టేట్ నుంచి ఉన్నారు కదా, రామ్మోహన్ నాయుడు గారు, ఆల్రెడీ సీఎం గారు కూడా ఈ 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా సరుకు ఎగుమతి దిగుమతి సంబంధించి ఎలాగా ఇక్కడి నుంచి విదేశాలకు ఎలా కనెక్ట్ చేయాలనే దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ యొక్క దీనివల్ల కూడా మనకి ఇటు సీ కార్గోకు, ఇటు ఎయిర్ కార్గోకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న పారిశ్రామికవేత్తలు, వాళ్ళతో పాటు వివిధ డిపార్ట్మెంట్స్ ఒక సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేపట్టిన బిజినెస్ రిఫార్మ్స్ ఏంటి అనేది గురించి వివరిస్తూ, అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ పాలసీస్ వాడుకొని ఎటువంటి పెట్టుబడులు మనము రాష్ట్రానికి తీసుకురావచ్చని వివరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ అనేది గురించి వివరిస్తూ, ఎటువంటి రిఫార్మ్స్ బిజినెస్ని స్మూత్గా వాళ్ళు నడుపుకోవడానికి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్రూవల్స్ అన్ని పొందడానికి ఏర్పాటు చేసిన చర్యల గురించి వివరించడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం బురుసుపేటలో కొలువై ఉన్న శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా భక్తులు అమ్మవారిని విద్యాలక్ష్మి అలంకరణలో నేడు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తుల సమక్షంలో అమ్మవారి విగ్రహమూర్తికి 5 రకాల పూలతో పంచపుష్పార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి అలంకరణలు
శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాల విశిష్టతను వివరించారు. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాజటాక్షే హేమాభాం వేదవస్త్రాం గరగలితలసత్తేమ పద్మాంబరాంగే సర్వాలంకారయుక్తాం సతతమభజతాం భక్తనమ్రాం భవానే శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురుణుతాం సర్వసంప్రద్వధాత్రే శ్రీ కనకమహాలక్ష్మీదేవ్యే నమః. ఈరోజు కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యద్భుతంగా కనక మహాలక్ష్మి అమ్మవారు మనందరికీ కూడా విద్యాలక్ష్మి స్వరూపంగా దర్శిస్తున్నారు. కావున భక్తులందరూ విచ్చేసి తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. విద్యాలక్ష్మి అంటే ఈరోజు మూలా నక్షత్రం, సరస్వతీదేవి, చదువులు తల్లి సరస్వతీదేవి. మనందరం కూడా అమ్మవారిని ధ్యానం చేసుకుంటే ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నట్లయినా చదువుల తల్లి మొత్తం అందరికీ కూడా అంటే ఉన్నటువంటి విద్యార్థులకి పిల్లా పాపలు అందరికీ కూడా చక్కటమైనటువంటి విద్యని ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ఆయురారోగ్య ఐశ్వర్యములు అలాగే విద్యార్థులందరికీ కూడా మంచి చదువు విద్య వినయ సంపన్న అంటారు. పారిశ్రామిక ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మాజీ మంత్రి వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెచ్చిన పరిశ్రమలను తానే తెచ్చినట్లు చెప్పుకునే దుస్థితికి చంద్రబాబు దిగజారిపోయారని ఆయన మండిపడ్డారు. పరిశ్రమలకు భూకేటాయింపుల ముసుగులో అవినీతి దందా నడుస్తోందని ఆరోపణలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో పారిశ్రామిక రంగం తిరోగమనం చెందుతోందని పేర్కొన్నారు. డొల్ల కంపెనీలతో బినామీలకు 1000 కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారని, కమిషన్లు, కాంట్రాక్టుల కోసం ఉన్న పరిశ్రమలపై వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వీరు దీంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఏదో పారిశ్రామిక ప్రగతి, ఇండస్ట్రియల్ గ్రోత్, దాని మీద కూడా ఒక స్టేట్మెంటు నిన్నకాక మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అసెంబ్లీ వేదికగా. నాకు తెలిసి గత 15-16 మాసాలుగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే విపరీతమైనటువంటి పబ్లిసిటీ, మార్కెటింగ్. ఏది జరగకపోయినా జరిగినట్టు, లేదా మేము తీసుకొచ్చినటువంటి కంపెనీలను లేదా మేము చేసుకున్నటువంటి ఎంఓయూలను వాటిని మేము తీసుకొచ్చినట్టుగా వారు చెప్పుకోవడం, దీన్ని పబ్లిసిటీ చేసుకోవడం, అవసరం ఉన్నా లేకపోయినా సమావేశాలు పెట్టడం, రోజుకొకసారి మీడియాని వదలగొట్టడం, వారానికి 2 రోజులు విశాఖపట్నం వచ్చి ఆ సమావేశాలు అది ఎందుకు పెడుతున్నాడో ఏం పెడుతున్నాడో ఎవరికి అర్థం అవ్వదు. ఇక్కడ రావడం ఆ పబ్లిసిటీ చేసుకోవడం. పబ్లిసిటీ చేసుకుంటే ప్రజలు మోసపోతారు, ప్రజల్ని మభ్యపెట్టొచ్చు, ప్రజలు మనం చెప్పినటువంటి అబద్ధాలని నిజాలుగా నమ్ముతారనేటువంటి ఉద్దేశం మీకు ఉండొచ్చేమో. అది ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, ఇప్పటికి 4 సార్లు, 4వ సారి ఓటేశారు మీకు, సారీ 3వ సారి ఓటేశారు. ఇప్పటికే 2 సార్లు మోసపోయారు, 3వ సారి కూడా మొన్న మోసపోయారు. మళ్ళీ దానికి సమాధానం మళ్ళీ ప్రజలే మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు.
సహజంగా ఒక రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం, లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ప్రభుత్వం కానీ వారికి సహకారం, వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఆ ప్రభుత్వం ఇస్తే ఏ పరిశ్రమ అన్నా ఏ పారిశ్రామికవేత్త అన్నా మన రాష్ట్రానికి రావాలి, ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ గడిచినటువంటి 15 మాసాలుగా చూస్తే స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చివరికి పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కమిషన్లని కొంతమంది, మాకు నెల నెలా కలెక్షన్స్ ఇవ్వాలని చెప్పి కొంతమంది, మీరు మాకు నెల నెలా కమిషన్లు ఇవ్వకపోతేనో మాకు కలెక్షన్ చేసి ఇవ్వకపోతేనో మీకు పనులు చేసుకోవడానికి వీలు లేదని చెప్పి కొంతమంది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా నగరంలోని మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళీమాత ఆలయం నుండి వైఎంసీఏ వరకు వాక్థాన్ నిర్వహించారు. గుండె సంరక్షణ నినాదాలు చేస్తూ వైద్యులు, సిబ్బంది వాక్థాన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాక్థాన్ మధ్యలో నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ మాట్లాడారు. ప్రస్తుతం వృద్ధులతో పాటు యువతలో కూడా గుండె జబ్బుల ముప్పు వేగంగా పెరుగుతోందని, ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. గుండె జబ్బులకు మారుతున్న జీవన శైలి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి వంటివి కారణంగా చెప్పుకొచ్చారు. నిత్య వ్యాయామం, సమతుల ఆహారం, ఒత్తిడి నియంత్రణ, ఆరోగ్యకర జీవన శైలి అవలంబించడం ద్వారా గుండె వ్యాధులను నివారించవచ్చని సూచించారు. For Medicover Hospital to spread the awareness about the heart problems what we are facing nowadays in our society. It is very important that we should be aware that the heart problems which are rapidly increasing, it has to be stopped at any point of time because it is killing a lot of people. Recently we have seen a lot of young people are dying because of heart attack. So it is very important to bring the awareness. And this year the theme is don't miss the beat. That means every heartbeat should be taken care of, and we have to take care of our heart, our body. Today we are very proud to be the part of this moment, that is World Heart Day. Whole world is celebrating with a one goal: save the heart, save the family, save our society. Just our only thing we are lacking, that is our action. Our heart is always in action mode, in active mode, but we are in inactive mode. If you see, we are absolutely unconscious about our heart. What is happening, we don't know. We know our bike, we know our car, everything about the car, about the bike status, but we don't know about our own body. We are carrying our body all the time, everywhere, and we are staying inside, but we don't know how the body inside. ఈ రోజు ఈ దినం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే, ఈ గుండె జబ్బులు అనేవి ఎక్కువగా ప్రాణాంతకంగా మారాయి. ముఖ్యంగా 20 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి. ఈ గుండె జబ్బులు రాకుండా మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అది నివారించడం. అంటే అవి రాకుండా ఎలా చేయాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజు, మనకి చెడు అలవాట్లు అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి అవాయిడ్ చేయడం. మీకు బీపీ, షుగరు ఉన్నట్లయితే అవి కంట్రోల్ పెట్టుకోవడం. ఒకవేళ మనం చిన్న వయసులో ఉంటే అవి రెగ్యులర్గా మనం చెకప్కి వెళ్ళి హాస్పిటల్లో హెల్త్ చెక్ అనేది ఉంటుంది. మనం ఈ మధ్యన తరచుగా యంగ్ పేషెంట్స్, యంగ్ డాక్టర్స్, యంగ్ స్కిల్ఫుల్ పీపుల్ అందరూ కూడా సడన్గా చనిపోతున్నారని చూస్తున్నాం. దాన్ని ఉద్దేశించే ఈ వరల్డ్ హార్ట్ డే రోజు డోంట్ మిస్ ఎ బీట్ అనే థీమ్ పెట్టుకున్నారనమాట. ఎవ్రీ ఇయర్ 29th సెప్టెంబర్ని మనం వరల్డ్ హార్ట్ డేగా పరిగణిస్తాం. ఒక్కొక్క థీమ్ ఇస్తారు. సో బేసికలీ మనకి అందరికీ తెలుసు, స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ తాగకూడదు, బీపీ, షుగర్ ఉంటే పట్టుకోవాలి, ముందుగానే ట్రీట్మెంట్ తీసుకోవాలి అని. బట్ చాలామంది బీపీని 10% మంది కూడా మనకి బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్గా ఉండరు. హార్ట్కి ఏ ప్రాబ్లమ్స్ వల్ల మనకి యూజువల్గా హార్ట్ కంప్లైంట్స్ వస్తాయన్నది
సరిగా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, సరైన ఆహారం లేకపోవడం వల్ల, ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల, నిద్ర సరిగా లేకపోవడం వల్ల, డయాబెటీస్, హైపర్ టెన్షన్ సరిగా కంట్రోల్ లేకపోవడం వల్ల, అండ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వలన, ఫ్యామిలీలో జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల, వీటన్నిటి వలన మనకి యూజువల్గా హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా పరిధి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పీజీఆర్ఎస్ కు వచ్చి అధికారులకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రహదారులు, డ్రైన్లు, వీధి దీపాలు, పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలు, అలాగే భూ తగాదాల పరిష్కారాన్ని కోరుతూ వివిధ ప్రాంతాల ప్రజలు అధికారులకు వినతులు అందజేస్తారు. కొన్ని సమస్యలకు కలెక్టర్ సంబంధిత అధికారుల సమక్షంలో తక్షణ పరిష్కారాన్ని సూచించారు. ఏవిఎన్ కళాశాల సమీపంలో రెల్లి వీధిలో కొలువై ఉన్న స్థానిక భక్తుల ఎలవేల్పు శ్రీ మరిడిమాంబ అమ్మవారి 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి స్థానిక భక్తులు అమ్మవారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకబ్రత బాగ్జీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. అమ్మవారి 3వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ పండగకి నాతోటి పడిన సంఘం పుర ప్రజలు, మా వీధి వాళ్ళు ప్రతి ఒక్కరు సహకారంతో ఈ పండగ చేస్తున్నాం. ఈ పండగకి సార్ రావడం చాలా ఆనందంగా, చాలా సంతోషం ఉంది సార్. ఈ సారు చేతుల మీదుగా ఈ పండగ ప్రారంభం కూడా చాలా ఆనందం ఉంది. మా పక్క ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషులు, ప్రతి ఒక్క పిల్లలు కూడాను సార్ రావడం, సార్కి చూసుకుని ఇలాంటి కార్యక్రమాలకు ఇంకా సార్ పిలవాలని మనం ఇలాంటి కార్యక్రమం మంచి చేయాలని మనస్ఫూర్తిగా మధ్యమంతో కోరుకుంటూ సార్ చేతిలో డోల్ సాటం చేస్తున్నాం సార్. ప్రతి 3 సంవత్సరాల్లో ఒక్కసారి ఇలాగే ఘనంగా ఈ రెల్లి వీధిలో మన 1 టౌన్ లిమిట్స్ లో ప్రజలు అందరూ కలిసి ఈ పూజ జరుపుతున్నారండి. అమ్మవారి ఆశీస్సులతో మనం అందరం ఆరోగ్యంతో ఉండాలి. వైజాగ్ నగరం శాంతి భద్రత కొనసాగిస్తూ ఉండాలి. ప్రజలు అందరూ హాయిగా జీవించాలి. అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ప్రతి నిమిషం మనకు వస్తూ ఉండాలి. ఈ అన్ని ప్రార్థిస్తూ అమ్మవారికి మనం అందరం కలిసి పూజిస్తున్నాం. మనం అందరం వచ్చే 3 సంవత్సరాలు కూడా అమ్మవారి ఆశీస్సులతో హాయిగా ఆరోగ్యంగా ఉంటామని. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో అధికారులు ప్రజా సమస్యల
పరిష్కార వేదికను నిర్వహించారు. జీవీఎంసీ పరిధి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పీజీఆర్ఎస్ కు వచ్చి అధికారులకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అదనపు కమిషనర్లు రమణమూర్తి, వర్మలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రహదారులు, డ్రైన్లు, వీధి దీపాలు, పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలు, అలాగే భూ తగాదాల పరిష్కారాన్ని కోరుతూ వివిధ ప్రాంతాల ప్రజలు అధికారులకు వినతులు అందజేశారు. కొన్ని సమస్యలకు ఏడీసీలు ఇద్దరు సంబంధిత అధికారుల సమక్షంలో తక్షణ పరిష్కారాన్ని సూచించారు. వన్ టౌన్ కురుపాం మార్కెట్ సమీప శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 8వ రోజైన సోమవారం అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారి మూల విరాట్కు పాలు, పెరుగు, గంధం, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పండ్ల రసాలతో కలిపి మొత్తం 108 ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కలిగించినట్లు దేవస్థాన అర్చకులు తెలిపారు. రాత్రి అమ్మవారికి తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకం చేసి అలంకార మన సరస్వతీదేవి కింద మూలా నక్షత్రం వల్ల కాబట్టి మన అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేసామండి. అలాగే వచ్చిన 2000 మంది పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించామండి. ఈరోజు సరస్వతీదేవి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. అందరికీ కూడా విద్యాభ్యాసం బాగా జరుగుతుంది, ఎటువంటి ఆటంకం లేకుండా బాగా జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం సాయంత్రం కూడా సరస్వతి పూజ చేయిస్తామండి. అలాగే వచ్చిన మన అమ్మవారికి అందరికీ కూడా ప్రసాదాలు ఇవ్వడం జరిగిందండి. పెదకంట్యాడ జనావాసాల మధ్య ఏర్పాటు చేయ తలపెట్టిన అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతులు, పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అదానీ అంబుజా సిమెంట్స్ కంపెనీ జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తే సుమారు 10 లక్షల మంది ప్రజల ఆరోగ్యాలకు హాని జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ వల్ల గాలి, నీరు, భూగర్భ జలాలతో పాటు శబ్ద కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. భారీ వాహన రాకపోకలు పెరిగి ప్రమాదాలు, ప్రాణ నష్టం పెరుగుతాయని తెలిపారు. ఈ ప్రాంతం గుండా రోజు వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారని తెలిపారు. వీరికి రక్షణ ఉండదని అన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే వృక్షాలు, కొన్ని రకాల వన్యప్రాణులు కనుమరుగవుతాయని, పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిపారు. పెదకంట్యాడ దగ్గర అదానీ గంగవరం సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయడం కోసం వచ్చే 8వ తేదీన ప్రజాప్రాయ సేకరణకి పూనుకుంటూ ఉన్నారు. అక్కడ కానీ సిమెంట్ పరిస్థితి వస్తే గాజువాక నియోజకవర్గం, విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం ఉన్నటువంటి 10 లక్షల మంది ప్రజలు వాళ్ళ ఇల్లు ఖాళీ చేసిపోవాలి, లేదంటే తరతరాలు దినదినంగా వ్యాధి బారిన పడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పెదకంట్యాడ ప్రాంతంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుని రద్దు చేయాలని, అలాగే ప్రజాప్రసాదం రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అదానీ గంగవరం పోర్టు కాలుష్యం వల్ల ఈ ప్రాంతాల ప్రజానీకం తీవ్ర వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. తల్లి గర్భంలోని బిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని తరగతుల వారు క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, గుండె నొప్పులు, చివరకు తల్లి గర్భంలోని శిశువు వరకు రోగాలు బారిపడుతూ ఉన్నారు. మహిళలు గర్భస్రావం అవుతున్నాయి. దీనికి అందరికీ ప్రధాన కారణం గంగవరం పోర్టు నుంచి వచ్చేటువంటి రసాయనాలు, బొగ్గుతో కూడినటువంటి దుమ్ము ధూళి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు అక్కడ పరిశ్రమ కానీ కాదు, సిమెంట్ పరిశ్రమ పెడితే
నరకం చూడాల్సిందే వాళ్ళు. కాబట్టి ఈ పరిశ్రమలు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాంతాలు పెట్టకూడదని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓ పరిశ్రమ ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపాధి లభించే పరిస్థితి గతంలో ఉండేది. నగరంలోని అప్పుగర్ సమీప ఫిషర్మెన్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కె చరణ్ సాయి ఆధ్వర్యంలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కింద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బీపీ, షుగర్ స్క్రీనింగ్, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, అనీమియా పరీక్షలు నిర్వహించారు. తగిన కౌన్సిలింగ్ కూడా అందజేశారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, కిషోర బాలికల హెమోగ్లోబిన్ స్థాయి పరీక్షలు, ఋతుక్రమ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహార ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చరణ్ సాయి మాట్లాడారు. క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తోనే సాధ్యమన్నారు. ముందస్తు పరీక్ష క్యాన్సర్ నుండి రక్ష అని తెలిపారు. మహిళల్లో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, టీబీ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించడం వల్ల చికిత్స సులభతరం అవుతుందన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రసూతి పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రసవ సమయంలో, ప్రసవానంతరం ఎలాంటి దుష్పరిణామాలు లేకుండా తల్లి, బిడ్డ సురక్షితంగా ఉంటారని తెలిపారు. ఈరోజు ఎస్ఎన్ఎస్పిఏ కార్యక్రమంలో భాగంగా మన సీఎం గారు 17వ తారీఖున వచ్చి సాగరిక కన్వెన్షన్ హాల్లో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు. దానికి సంబంధించి మన వైజాగ్లో యూపీహెచ్సిస్లో ఒక్కొక్క రోజు అలా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం, ఎస్ఎన్ఎస్పిఏ క్యాంప్స్. అది ఈరోజు మన యూపీహెచ్సిలో ఫిషర్మెన్ కాలనీ, లాసెన్స్ బే కాలనీలో ఈరోజు 29వ తారీఖు సెప్టెంబర్న మనకి ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని సందర్భంగా ఇక్కడ అందరికీ ఉచిత పరీక్షలు, క్యాన్సర్కి పరీక్షలు అవన్నీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు బయట హాస్పిటల్స్ నుంచి మనకి డిఎంహెచ్ఓ సార్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం స్పెషలిస్ట్ డాక్టర్స్ 3 వచ్చారండి. జనరల్ మెడిసిన్ డాక్టర్ ఒకరు, పీడియాట్రిషియన్ ఒకరు, గైనకాలజిస్ట్ ఒకరు వచ్చారు. ఇక్కడ లోపల టెస్టులు అవన్నీ జరుగుతున్నాయి. తగిన స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఎవరికైనా సరే ఇబ్బందులు ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తాము. ఎవరికైతే బయట మనకి హైయర్ సెంటర్ ట్రీట్మెంట్, టెరిషరీ కేర్ సెంటర్లో ట్రీట్మెంట్ కావాల్సి వస్తుందో వాళ్ళకి మేము కేజీహెచ్ రెఫరల్ పెట్టి కానిస్తామండి. అలానే ఇప్పుడు దాంతో భాగంగా ఇప్పుడు GST 2.0 రిఫార్మ్స్ గురించి కూడా మాకు నోటిఫికేషన్ వచ్చిందండి. GST 2.0 రిఫార్మ్స్ గురించి ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ GST గారు కూడా వచ్చి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ లంగ్స్ పేరుతో స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ను ఉల్లంఘించి వేలాది మంది వీధి విక్రయదారుల జీవన భృతిని దెబ్బతీసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ PGRS లో అధికారులకు వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు మాట్లాడారు. అధికారుల దాడుల్లో జీవన భృతి కోల్పోయిన వీధి విక్రయదారులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తొలగించిన స్థానంలోనే బడ్డీలు పెట్టుకుని విక్రయాలు నిర్వహించుకుని హక్కును కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. ఆపరేషన్ లంగ్స్ కారణంగా నష్టపోయిన వీధి విక్రయదారులను ఆర్థికంగా ఆదుకోవాలని, తిరిగి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. నేడు గత వారం రోజులుగా జీవీఎంసీ ఏదైతే ఉందో ఆపరేషన్ పేరుతో ఏదైతే విధ్వంసని సృష్టించి వీధి విక్రయదారుల భాగంలో ఉన్న అనేక మంది, అది సిరి వ్యాపారస్తులు కానీ, చేతి వృత్తిదారులు కానీ అనేక మంది, వేలాది మందిని అక్రమంగా ముందస్తు నోటీసు లేకుండా తొలగించి ఈరోజు సృష్టించిన ఈ విధ్వంసం రావడానికి కూడా మేము ఎవరైతే మెప్మా పీడీ ఉన్నారో ఆ పీడీ గారితో మేము ఆల్రెడీ చెప్పాం. ఏమని చెప్పినామంటే ముందస్తుగా మాకు జాయింట్ మీటింగ్ వేసి ఎవరు అవినీతి పరులు, ఎవరు కరెక్టోలు, ఎక్కడున్నారు, ఏమున్నారని సర్వే చేసి ఎవరిని యూనియన్ల పట్టికలన్నీ తీసుకొని నిర్ధారణంగా సర్వే చేద్దామండి అని చెప్పినా మాకు ముందు సర్వే కావాలా, మాకు వెంటనే ఇచ్చేయాలని చెప్పి మేము ఇచ్చిన లేఖలకు కూడా తప్పుడు నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా 4వ పర్యంలో కూడా చెప్పుకొచ్చాం, నగర మేయర్కి చెప్పాం. అయినా ఏదైతే గతంలో హరినారాయణ గారు విధ్వంసం సృష్టించి అక్కడ 200 మందిని సుమారుగా తొలగించి శిక్ష అనుభవించారో అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం వీళ్ళకి శిక్షించాలని, అలాగే ఆల్రెడీ కోర్టులో ఉంది ఈ కేసు. హైకోర్టులో ఏదైతే మాకు ఇచ్చిందో, ఏటిచ్చింది, మాకు గుర్తింపు కార్డులు ఇవ్వమని, వెండింగ్ జోన్లు ఇవ్వమని, వెండింగ్ జోన్లు ఇచ్చిన తర్వాత
మీరు వీళ్ళెవరిని తొలగించొద్దు, ముందు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే మొన్న ఇచ్చిన మార్చిలో ఇచ్చిన హైకోర్టులో క్లియర్గా ఇచ్చారు. ఏమని చెప్పు, నీ డిమాండ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎక్కడైతే తొలగించారో, ఎక్కడైతే చేశారో వాళ్ళందరినీ అక్కడ ఆ పరిణామాల్లో పెట్టాలి. నారాయణ్ సేవాదళం హతీరామ్ సేవా వెల్ఫేర్ అసోసియేషన్ తృతీయ వార్షికోత్సవం మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. పలు పుణ్యక్షేత్రాల్లో నారాయణ సేవలో పాల్గొని అంకితభావంతో సేవలందించిన పలువురిని సత్కరించారు. అలాగే ఆయా దేవస్థానాల పండితులచే వారికి స్ఫూర్తిదాయక ప్రసంగాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. సింహాచలం, భద్రాచలం, అన్నవరం, తిరుపతి పుణ్యక్షేత్రాల్లో సేవ చేసుకుంటూ 4,000 మంది సిబ్బంది దైవ సేవలో తరిస్తున్నారని తెలిపారు. మేము గత 3 సంవత్సరాలుగా సింహాచల క్షేత్రంలో పాటు అన్నవరం లాంటి మిగతా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సేవ చేస్తుంటామండి. ఈరోజు మా గ్రూపు నారాయణ సేవాదళం గ్రూప్ పెట్టి స్థాపించి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ తృతీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. నారాయణ సేవ సంస్థ స్థాపించి 3 సంవత్సరాలు అయింది. తృతీయ వార్షికోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సేవదళం ఇప్పటివరకు సింహాచల క్షేత్రంలో, భద్రాచలం, అన్నవరం, తిరుపతిలో సేవ చేసుకుంటూ 4,000 మంది సిబ్బందితో అందరూ సేవ చేసుకుంటూ తరిస్తున్నారు. సో ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ అత్యంత వైభవంగా చేయడానికి చేస్తున్నారు. ఈరోజు కార్యక్రమంలో అత్యంత ప్రముఖులైన దేవస్థానం పండితులు వచ్చి వాళ్ళ తాలూకా వ్యాఖ్యలు కానీ లేకపోతే స్పీచ్లు కానీ వాళ్ళు ఇచ్చే ప్రవచనాలు కానీ మా సేవకులకి సేవ ఎలా చేయాలా, ఎందుకు చేయాలా, ఏమిటి అన్న దాని మీద వాళ్ళ చేత మనం కొద్దిగా లెక్చర్ కానీ ఉపన్యాసాలు ఇచ్చడం జరిగింది. తర్వాత అత్యంత బాగా ఏవైతే సేవలో రోజువారీ కానీ లేకపోతే నెలవారీ కానీ లేకపోతే అత్యంత ప్రముఖులు ఎవరైతే ఉన్నారో సేవాదళంలో వాళ్ళందరికీ మనం సన్మానించుకునే భాగ్యం కూడా కలిగించడానికి. మూడోది, మనం సేవాదళం అందరూ కూడా గెట్ టుగెదర్ అయ్యి ఒక ఫ్యామిలీ లాగా ఒకసారి ఉండి, ఎందుచేతంటే ఇక్కడ రకరకాల ప్లేసుల నుంచి వస్తారు, దూర దూరం నుంచి, వాళ్ళందరినీ ఒకసారి సంఘటిత చేసి మన తాలూకా అభిప్రాయాలు కానీ మనం ఎందుకు చేస్తున్నాం సేవ, మన గ్రూప్ తాలూకా అది అన్ని విశేషాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు సన్మానాలతోటి వాళ్ళ అభిప్రాయ సేకరణ ఇవన్నీ చేసుకుంటూ ఎవరైతే బాగా సేవ చేసి రెగ్యులర్గా ఉన్నారో లేదంటే ఏదన్నదో వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం కూడా జరుగుతుంది. ఆపరేషన్ లంగ్స్ పేరుతో చిరు వ్యాపారుల పొట్టకొట్టడం దుర్మార్గమని సిఐటియు తోపుడు బండ్లు చిల్లర వర్తక కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ సింహాచలం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తోపుడు బండ్లతో చిల్లర వర్తకం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వీధి విక్రయదారులను రోడ్డున పడేయడం అన్యాయమని వాపోయారు. 2014 స్టేట్ వెండర్స్ చట్టం ప్రకారం రోడ్డు పక్కన బతికే వీధి విక్రయదారులకు ఉపాధి రక్షణ కల్పించాలని 137, 151 జీవోల ప్రకారం వెండింగ్ కార్డులు ఇచ్చి వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే తొలగించిన బండ్లను, బడ్డీలను యథాస్థానంలో కొనసాగించాలని కోరారు. లేని ఎడల ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆపరేషన్ లంగ్స్ అని పేరుతో జీవీఎంసీ అధికారులు ఎక్కడికక్కడ తోపుడు బళ్ళు, బడ్డీలను ఎక్కడికక్కడ తొలగించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు జీవీఎంసీ అధికారులని మేము అడుగుతూ ఉన్నాము. అయితే ఆపరేషన్ లంగ్స్ అని పేరుతో పెట్టుబడిదారుల్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రప్పించి స్మార్ట్ సిటీ అని భాగం పేరుతో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎక్కడ బళ్ళు అక్కడ కొట్టేశారు. వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలని చెప్పాం.
వెండింగ్ జోన్స్ కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు, కొన్ని చోట్ల ఏర్పాటు చేయలేదు. హరినారాయణ కమిషనర్ గారు ఉండేటప్పుడు మేము టీవీసీ కమిటీలో ఒకటే అడిగాం, ఫుట్ పార్క్ అనేది 18 ఫీట్ ఉండాలి, 4 ఫీట్ వాకర్స్ ఉంటారు, 4 ఫీట్ తోపుడు బండి ఉంటారు, వాకర్స్ నడిచిన వాళ్ళకి ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు, పాదచారులకి కంప్లైంట్ రావని చెప్పాం. ఈరోజు జీవీఎంసీ అధికారులు ఫుట్ పార్కులను ఖాళీ చేయించారు. అంటే ముందస్తు నోటీస్ ఇవ్వకుండా 2014 స్ట్రీట్ వెండర్ చట్టం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అని చెప్పి ఈరోజు జీవీఎంసీ కమిషనర్ మేము అడుగుతూ ఉన్నాము. 137 జీవో 157 జీవోని అమలు చేస్తారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతూ ఉన్నాము. చెప్పండి. మాది ఒకటే డిమాండ్, ఎక్కడికక్కడ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను సద్వినియోగం చేసుకోవాలి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కలెక్టర్ పిలుపు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కు వినతుల వెల్లువ, కొన్నింటికి తక్షణ పరిష్కారం చూపిన అధికారులు. అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతులు, పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.